ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణులకు అందిస్తున్నటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారిక సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా నగరిలో గాయత్రివాణి బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో దేశమ్మ దేవాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్రాహ్మణులకు అందజేస్తున్న వివిధ పథకాల గురించి తెలియజేసి ఈ అవకాశాన్ని బ్రాహ్మణ బంధువులందరూ ఉపయోగించుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో భాగవతుల జయలక్ష్మి, సిఆర్కే శేషగిరిరావు, పిఆర్ఎల్ కుమార్, డి హేమంత్, శివకుమార్, బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జానకిరామన్, డి న్యూస్, తిరుపతి. ఈరోజు తిరుపతి జిల్లా నగిరి పట్టణంలో కూడా ప్రముఖ దేశమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ వాణి గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి సామూహిక బ్రాహ్మణ దంపతులు సొసైటీ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరఫున జీబీ నెంబర్లతో కలిసి ఈరోజు సభ్యులకు సొసైటీ యొక్క కార్యక్రమాలు వివరిస్తూ సొసైటీలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి పథకాల గురించి వశిష్ట, అరుంధతి మరియు వ్యక్తిగత రుణాలు, అదే కాకుండా మార్టిగేజ్ రుణాలు మరియు బిజినెస్ వ్యాపారం చేసుకునే వారి వ్యాపార అభివృద్ధి కోసం, అంతేకాకుండా పురోహిత మిత్ర, సమాచార మిత్ర, ఆచార్య మిత్ర లాంటి రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు వివరిస్తూ సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి రుణాలే కాకుండా ఆర్థిక అభివృద్ధి కోసం వారు చేసుకునే డిపాజిట్లపై ఎస్బీ అకౌంట్లు, సేవింగ్స్ అకౌంట్ మీద, అలాగే రికరెంట్ డిపాజిట్ మీద, ఫిక్స్డ్ డిపాజిట్ మీద వారి సభ్యులందరికీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గతంలో సొసైటీలో మెంబర్షిప్ తీసుకున్నటువంటి 600 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వం కార్డు పంచడం జరిగింది. అలాగే ఆసక్తి గల వారందరికీ కూడా దాదాపు 50 మంది సభ్యులకు నూతనంగా చేర్చుకునేందుకు వారికి అప్లికేషన్ అందజేయడం జరిగింది. ఎంతోమంది దీనికి ఉత్సాహంగా ఉన్నారు. దీంట్లో సొసైటీలో గ్రూప్ లోన్లుగా అరుంధతి ఆర్ వశిష్ట ముగ్గురు సభ్యులు మగవారి కానీ ఆడవారి కానీ చేస్తే మొదటి విడతలో 45,000 రూపాయలు, రెండవ విడతలో 75,000 రూపాయలు, మూడవ విడతలో 1,00,000 రూపాయలు, నాలుగో విడతలో 1,50,000 రూపాయలు, ఐదో విడతలో 2,00,000 రూపాయలు జరుగుతుంది. వీటితో చిన్న చిన్న స్వయం ఉపాధిగా వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా మార్టిగేజ్లు ఇళ్లపైన మార్టిగేజ్ తనఖా పెట్టుకుని వాల్యూ 60% ఆ 25 లక్షల రూపాయలు పెంచకుండా రుణం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉండేటువంటి ఉద్యోగస్తులకు వారి 18 నెలల గ్రాస్ శాలరీ కానీ ఆ 10 లక్షల రూపాయలు పెంచకుండా వారికి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సేవింగ్స్ అకౌంట్స్లో 100 రూపాయలు పెట్టుకునే సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించుకుంటే సాలీన 5% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రికరింగ్ డిపాజిట్ 500 రూపాయలతో నెలసరి రికరింగ్ డిపాజిట్ పెట్టుకుంటే దాని మీద 9% ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్స్ 3 years వేసుకుంటే 9.5% ఇవ్వడం జరుగుతుంది. అది సీనియర్ సిటిజన్స్కి 10%. అలాగే మన దగ్గర అన్ని రుణాలు కూడా సావధానంగా చక్కగా పారదర్శకంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ విరివిగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు ఏదైనా 2 ఫోటో ఐడి జిరాక్స్ కాపీలతోనూ మరియు ఒక ఫోటోతోనూ 600 రూపాయలు, 500 రూపాయలు షేర్ క్యాపిటల్, 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుకి చెల్లించి సభ్యులుగా చేరవచ్చు. ఈ కార్యక్రమాల్లో మాతో పాటు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చిత్తూరు జిల్లా జీబీ నెంబర్స్ భాగవతులు జయలక్ష్మి గారు, సిఆర్కే శేషగిరిరావు గారు, ఆఫీస్ అసిస్టెంట్ బి రేవతి గారు, అలాగే సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ గారు, వందవాసి శివకుమార్ గారు, పవన్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిత్తూరు హనుమంతరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వపు గవర్నింగ్ బాడీ మెంబర్ మరియు
రాష్ట్ర తెలుగుదేశం